రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లాలో టీడీపీ నేతల అరాచకాలు తారాస్థాయికి చేరాయి. పెళ్లి పేరుతో యువతిని మోసం చేసిన టీడీపీ నేతల పల్లపోతు సుబ్రహ్మణ్యం కొడుకు అభినవ్ బాధితు యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రాజీ కుదిర్చేందుకు రంగంలోకి దిగారు మంత్రి కొల్లు రవీంద్ర. 3 రోజులుగా రాజీ పేరుతో మంత్రి కొల్లు రవీంద్ర డ్రామా చేస్తున్నారు. యువతిని చంపేస్తామంటూ పల్లపోతు అభినవ్ తండ్రి సుబ్రహ్మణ్యం బెదిరింపులకు పాల్పడ్డాడు. చిలకలపూడి పిఎస్ వద్ద బాధితురాలి తల్లి ఆత్మహత్య యత్నం చేసింది. పురుగుల మందు తాగిన బాధితురాలి తల్లిని ఆసుపత్రికి తరలించారు. చెప్పాను సార్ సీఏ గారు కూడా ఉండాలి, అది నేను కోరుకునేది. ఇప్పుడు కుదరదు, మళ్ళీ ఇప్పుడు 31 రామన్నారు, రాసుకున్నారు. ఇప్పుడు పిల్లలను బైండ్ ఓవర్ చేస్తాను, మా అమ్మాయినో హోమ్కి ఎక్కడ పంపిస్తాను సార్. పెడతాం సార్ కేసు, పెట్టుకుని ట్రై చేస్తాం. మా పిల్లకి న్యాయం జరగలేదు సార్, న్యాయం జరిగి మరి కేసు పెట్టారు కదా. నాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాను సార్. నాకు ఇప్పుడు దాకా నాకు న్యాయం అవ్వలే, ఇక్కడ జరగలా. నాకు ఏం జరిగింది సార్? పొద్దున్న పిల్ల ఇప్పుడు వచ్చిందంటున్నారు, ఇప్పుడు సాయంత్రం ఇప్పుడు దాకా ఇప్పుడు అవ్వదు. అయ్యేటప్పుడు మరి చేయాలి కదా సార్. మీ పిల్ల తీసుకెళ్ళారు, ఇప్పుడు పెళ్ళి అవ్వదు, మీరు ఇంటికి తీసుకెళ్ళిపోతారా లేకపోతే ఇదే ఎన్ని ఎందుకు సార్? నాకు అభినవ్ అనే అతను ఇట్లా ఊరెళ్ళిపోదాం అని చెప్పేసి తీసుకెళ్ళిపోయాడంట. మాకైతే తెలియదు. 10 వరకు మేము ఎదురు చూస్తామంటే 9:30కి మెసేజ్ పెట్టాడండి. పెద్ద తిరుపతి వెళ్తున్నాము, మేము సెటిల్ అయిన తర్వాత ఫోన్ చేస్తామని మెసేజ్ పెట్టేసి ఫోన్ ఆఫ్ చేస్తాడండి. ఆఫ్ చేసేసిన తర్వాత 3 డేస్ నుంచి ఎస్ఐ గారి దగ్గర వచ్చి కంప్లైంట్ పెట్టాము, పాప కనిపించట్లేదు. ఎస్ఐ గారేమో కనుక్కుంటామమ్మా చేస్తామమ్మా అని అంటానే ఉన్నారు. వైజాగ్లోనే తీసుకొస్తాం, పాపను తీసుకొస్తాం, న్యాయం జరగాలని చెప్పేసి సీఏ గారి దగ్గరికి వస్తే సీఏ గారు చూస్తున్నామమ్మా ఎదుగుతున్నామమ్మా అన్నారు. తర్వాత 3 డేస్ అయిన తర్వాత మినిస్టర్ గారు ఫోన్ చేసి ఏంటి మీ పాపను ఏం చేస్తారు, ఏం చేద్దాం అనుకున్నారు, ఫలానా చోట దొరికారు అని చెప్తున్నారండి. మాకు న్యాయం చేయండి అని అడిగామండి మంత్రి గారిని. మాకు న్యాయం చేయండి అని, మీరే చేయండి, ఏం చేస్తారో అని చెప్పాం. 5 డేస్ అయిపోయింది, ఇప్పటికి 5 రోజులు అయిపోయిన తర్వాత మీరు ఇట్లా ఫోన్ చేసి ఇట్లా అంటే మేమేం చెప్తామండి, మీరే న్యాయం చేయండి అని అడిగాము. అది వీళ్ళేమో ఇప్పుడు మేము పెళ్లి చేసుకోము, 2 ఇయర్స్ అయిన తర్వాత మేము సెటిల్ అయిన తర్వాత, మా అబ్బాయి సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేస్తాము, మేము ఇప్పుడు పెళ్లి చేయము అని చెప్తున్నారు. 2 సంవత్సరాలు ఎవరింట్లో పెట్టుకుంటాం, మేము ఏం చేసుకుంటాం? మా పాపని 5 రోజులు ఆ అబ్బాయితో తీసుకొచ్చి ఇప్పుడు నేను 2 సంవత్సరాలు ఏదో పెళ్లి చేసుకుంటానని చెప్తున్నాను. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఇంత తతంగం జరిగినా కూడా పోలీస్ ఇన్వాల్వ్మెంట్ కానీ లేకపోతే పోలీసులు కేసు నమోదు చేయడం లాంటివి ఏమైనా జరిగాయా? మీ దగ్గర ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? ఈ ఘటనకు సంబంధించి ప్రధానంగా అతను టీడీపీ నేత కొడుకు కావడం, అదే సమయంలో ఈ రాజీ కుదిర్చేందుకు నేరుగా మంత్రి కొల్లు రవీంద్ర రంగంలో దిగుతుంటే పోలీసులు కూడా ఇప్పటి వరకు కూడా ఈ కేసుకు సంబంధించి ముందుకు వెళ్ళలేదని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఈ జాహ్నవి ఉన్నారో ఆమెను టీడీపీ నేత కొడుకు అభినవ్ ఒక వారం రోజుల క్రితం తీసుకువెళ్ళిపోయాడు. ప్రేమ పేరుతో ఆమెను నమ్మించారు, పెళ్లి చేసుకుంటానని కూడా తీసుకువెళ్ళిన పరిస్థితి. అయితే 4 రోజుల తర్వాత మీ కుమార్తెతో నేను ఇప్పుడే పెళ్లి చేసుకున్నావు, 2 సంవత్సరాలు నాకు గడువు కావాలంటూ కూడా అతను ఆ పెళ్లి నుంచి తప్పించుకునేందుకు ఒక ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ తమ పార్టీకి సంబంధించిన నాయకుడి కొడుకు కావడంతో నేరుగా మంత్రి కొల్లు రవీంద్ర అనే రంగంలో దిగారు. ఎవరైతే ఆ యువతి తల్లిదండ్రులు ఉన్నారో వారిని రాజీ కుదిర్చేందుకు అయితే ఒక యత్నం చేసిన పరిస్థితి కనబడుతుంది. 3 రోజులుగా ఈ వ్యవహారానికి సంబంధించి తన చుట్టూ ఈ జాహ్నవి తల్లిదండ్రులను మంత్రి తిప్పించుకున్నారు. కానీ 3 రోజుల నుంచి కూడా మీకు న్యాయం చేస్తామని వారికి అండగా నిలవాల్సిన మంత్రి వారికి అన్యాయం చేసేలాగా పరిస్థితులు కనిపినాయి. ఈ నేపథ్యంలో తమకు ఖచ్చితంగా న్యాయం చేయాలి, తమ కుమార్తెను ఎవరైతే సుబ్రహ్మణ్యం కుమారుడు అభినవ్ ఉన్నారో అతను పెళ్లి చేసుకోవాలంటూ కూడా బాలిక తల్లిదండ్రులు ఎవరైతే ఉంటే వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అయితే జాహ్నవిని పెళ్లి చేసుకున్నప్పుడు కూడా ఖచ్చితంగా ఆమెను చంపేస్తామంటూ కూడా అభినవ్ తండ్రి ఎవరైతే టీడీపీ నేత సుబ్రహ్మణ్యం ఉన్నారో ఆయన బెదిరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమకు ఖచ్చితంగా పోలీసులు రక్షణ కలిగించారు. అదే సమయంలో మంత్రి కొల్లు రవీంద్ర 3 రోజులుగా తమకు ఈ రాజీ కుదిర్చేందుకు యత్నం చేశారు కాబట్టి ఆయనే ఖచ్చితంగా ఈ వివాహం జరిపించాలని వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కానీ బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి కొల్లు రవీంద్ర ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతున్న సమయంలో అండగా నిలవాల్సింది పోయి ఈ తరహాలో రాజీకి యత్నించడం పట్ల తీవ్ర విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరోవైపు తమ కుమార్తెకు అన్యాయం జరగడం పట్ల ఆమె తీవ్ర ఆవేదన గురయ్యారు. జాహ్నవి తల్లి కొద్దిసేపటి క్రితమే చిలకలపూడి పోలీస్ స్టేషన్ వద్ద ఆమె పురుగు మందు తాగి ఆత్మహత్యను ప్రయత్నం చేసిన పరిస్థితి కాబట్టి పోలీసులు ఆమెను పోలీస్ స్టేషన్లో ఆత్మహత్యకు తరలించిన పరిస్థితి. రైట్ అశోక్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.